హలో 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 వచ్చేసండి మీ మార్చల్ మాంత్రిక ఏం చేస్తున్నారు అందరూ? హ్యాపీ సండే. ఫస్ట్లీ మీరు అందరూ దేవరా చూసారో లేదో నాకు తెలీదు, మోస్ట్ ప్రాబ్లీ చూసే ఉంటారు, ఎందుకంటే మాస్కా దాస్ ఎన్టీఆర్ కాబట్టి అక్కడ చూసే ఉంటారు. ఫస్ట్లీ ఐ నాట్ అన్ ఎన్టీఆర్ ఫ్యాన్, సో అది పక్కన పెడితే నేనైతే దేవరా చూసిన, నాకైతే ఓకే నచ్చింది. పార్ట్ 1 అంటే ఇంకా పార్ట్ 2లో ఏం వెలగబడతారో చూడాలి. ఎన్టీఆర్ యాజ్ యూజువల్ ఆయనకి చెత్తకొట్టేసాడు పర్ఫార్మెన్స్ ఆయనకి ఇచ్చిన మట్టుకి. మనం ఇంక నేను టేకింగ్లు నాకు అంత మూవీ నాలెడ్జ్ అంత లేదనమాట, అంత ఇది ఎట్లా చేశారు ఇది ఇట్లా చేశారు అంత చెప్పలేను, కానీ జస్ట్ ఓవరాల్గా అయితే ఓకే గుడ్ అనిపించింది. మ్యూజిక్ అయితే నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం అదిరిపోయింది అనిపించింది. అనిరుద్ధ సంథింగ్ ఎవరు చేసినట్టున్నారు కదా. సో కొరటాల శివ గారు మూవీ బాగానే తీశారు. ఇదన్నీ పక్కన పెడితే జాహ్నవిని ఎందుకు పెట్టారు సినిమాలో నాకు అర్థం కాల. మెరుపు తీగలో వచ్చి వెళ్ళిపోయింది ఏంటామే అసలు, అసలు ఎందుకు పెట్టారు ఏందో. చుట్టమల్లె ఆ సాంగ్ కోసం పెట్టారా? చుట్టమల్లె సాంగ్ ఉంది కాబట్టి చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోయిందా? అయ్యా చాలా సస్పెన్స్. తర్వాత ఇప్పుడే అర్థమైంది నాకు, మీరు క్లారిటీగానే ఉన్నారు, మాకే లేట్ అయింది అంతే అన్నట్టు అనిపించింది నాకు. సీరియస్లీ కమర్షియల్ మూవీస్లో హీరోయిన్స్ని చూస్తుంటే నాకు నిజంగా జాలేస్తుంది అబ్బా. వాళ్ళు రెమ్యునరేషన్స్కి వాళ్ళకి ఓకే ఒప్పేసుకుంటున్నారు, స్టార్ కాస్ట్ క్రూ ఇదంతా ఏంటంటే అక్కడ ఓన్లీ ఎన్టీఆర్ జాహ్నవి ఒక కాంబో ఆమెని డెబ్యూ ఫిలింగా మన తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చూసారా తప్ప, నాకు ఎందుకో జాహ్నవికి అసలు మరీ తక్కువ స్పేస్ ఇచ్చారనిపించింది. వచ్చిందే ఇంటర్వెల్ తర్వాత, ఆ ఇంటర్వెల్ తర్వాత కూడా ఏందో ఆమె సీన్స్ అవి ఏమో అబ్బా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లా. నాకు నిజంగా జాలేస్తుంది. వాళ్ళకు ఓకే ఏమో మేబీ పార్ట్ 2లో ఏమన్నా తనది ఫుల్ లెంత్ రోల్ ఉంటుందా అంటే నాకు అనుమానమే, ఎందుకంటే ఈ కమర్షియల్ మూవీస్ని అస్సలు నమ్మలేము. మన అంతా తెలుగు అంతా మేల్ డామినేటెడ్ మూవీస్, హీరో సెంట్రిక్ ఫిలిమ్స్లో ఇంక అసలు హీరోయిన్స్ని ఎందుకు పెడుతున్నారో జస్ట్ గ్లామర్ కోసం వాళ్ళు అసలు అట్లా వాడుకుని ఒక 2 పాటలు మొహాన్ కొట్టి అట్లా వాళ్ళు అలాగే చేస్తున్నారు, తీసుకునే వాళ్ళు అలాగే తీసుకుంటున్నారు. ఏందో ఏమో నాకు ఇది కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు యాజ్ ఏ గర్ల్. సో జాహ్నవిని చూస్తే అదే అనిపించింది, సినిమాలు మరీ ఘోరం అనిపించింది. మరి పార్ట్ 2 గురించి నాకు తెలియదు, పార్ట్ 1 వరకే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సో ఇది మారాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్స్ రోల్స్ చూస్ చేసుకునేటప్పుడు ఇలాంటి గ్లామర్ రోల్స్ ఓకే చేయండి, కానీ దాంట్లో మీ రోల్ ఎంత ఉంది, మీ క్యారెక్టర్కి పొటెన్షియల్ ఎంత ఉంది అని చూసుకుని చేస్తే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. అట్లయితే మనం ఇంకా మంచి మంచి మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే ఇది ఇంక ఇలాగే పోతుంది, ఇట్లానే గ్రాఫిక్స్ యాక్షన్లు కత్తులు కటార్లు డ్రామాలు ఆ హీరోస్ నరుక్కోవడాలు ఇదే ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఎన్నాళ్ళైనా ఇదే ఉంటుంది. హీరోయిన్స్ చూజింగ్లో కొంచెం క్యారెక్టర్స్ మంచిగా చూస్ చేసుకుని కొంచెం వాళ్ళకి పొటెన్షియల్ ఉన్న రోల్స్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అది మారాలని కోరుకుంటున్నాను, నేను లిటరల్లీ కోరుకుంటున్నా. అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను అసలు యాక్షన్ డ్రామాస్ చూడలేకపోతున్నాను ఈ మధ్యన. కత్తులు కటార్లు ఇవన్నీ బాబోయ్ నరుక్కోవడాలు అవి తప్ప ఏమి ఉండట్లేదు ఈ కమర్షియల్ మూవీస్లో. ఏమో అబ్బా నాకైతే అంత ఎక్కట్లేదు యాక్షన్ మూవీస్. బట్ ఫ్యాన్స్కి అదే కావాలి కాబట్టి ఎన్టీఆర్ అంటే అవే ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఏమో నాకు జాహ్నవి గురించి కొంచెం మాట్లాడాలనిపించింది. నాకైతే మరీ తక్కువ స్పేస్ ఇచ్చారనిపించింది. సో జస్ట్ అది చెప్పాలనిపించి నేను రివ్యూ చేస్తున్నా. సో ఓవరాల్గా ఇట్ వాజ్ ఓకే గుడ్. వెళ్ళి చూడండి, కష్టపడి తీశారు కాబట్టి మూవీ, పైరసీ చేయకుండా. సో దేవరా వాచ్ చేసేయండి. అండ్ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్.